హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు ప్రశాంత్. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకున్నాను. ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ నేను వీడియోస్ చేయడం గల కారణము కలలసేన అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు చాలా బాగా మోటివేట్ చేస్తున్నారు. మీరు చేసిన మోటివేషన్ ద్వారా నేను ఈరోజు వీడియోస్ చేయడానికి ముందుకు వచ్చాను. మీరు ఇలాగే చేయాలి, ఇంకా చాలా మందిని మోటివేట్ చేసి మీరు పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ గైస్, నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాను, కానీ కాంటెంట్ ఏది క్రియేట్ చేయాలని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. అలాంటప్పుడు నేను చాలా ఆలోచించి నాకు నచ్చినది, నాకు ఇష్టమైంది నేను సెలెక్ట్ చేసుకున్నాను. నా డైలీ లైఫ్లో నేను ఎక్కువగా టెక్ వీడియోస్ చూస్తూ ఉంటాను. సో అలాంటప్పుడు నేను చూసే వీడియోసే ఎందుకు నేను చేయకూడదు, నాకు ఇష్టమైన జోనర్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోకూడదు అని చెప్పేసి నేను టెక్ వీడియోస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను మాట్లాడాలంటే నాకు ఒక మంచి మైక్ కావాలి. సో అనే ఉద్దేశంతో నేను మైక్ తీసుకోవాలని డిసిషన్ తీసుకొని ఒక షాప్కి వెళ్ళాను, మైక్ కొనుక్కున్నాను, ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత మైక్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి చూస్తే నాకు అందులో చాలా డౌట్స్ వచ్చాయి. లైక్ దాన్ని ఎలా సెటప్ చేయాలి, దాన్ని ఎలా యూజ్ చేయాలి, దాన్ని ఎలా అప్లై చేయాలని చెప్పేసి డౌట్స్ వచ్చినప్పుడు నేను మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళాను. యూట్యూబ్లోకి వెళ్ళి కొన్ని వీడియోస్ చూశాను, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నేను సెటప్ చేసుకున్నాను. అప్పుడు నాకు అనిపించింది లైక్ ఏదో వీడియో చేయాలని చెప్పేసి నేను ఇప్పుడు ఆలోచించినప్పుడు నాకు వేరే ఎందుకు చేయాలి, నేను ఏదైతే సఫర్ అయ్యానో, నేను ఇబ్బంది పడ్డానో అదే వీడియో ఎందుకు చేయకూడదని చెప్పేసి ఈరోజు ఈ యొక్క మైక్ను మేము ముందుకు తీసుకొని వచ్చాను. ఈ మైక్ కంప్లీట్ రివ్యూ మీకు చేయబోతున్నాను, ఎలా సెటప్ చేయాలో మీకు చెప్పబోతున్నాను. మీకు నచ్చితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే ప్లీజ్ ఈ వీడియో చూడండి. చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ మీకు ఇది యూజ్ అవుతుంది అనిపిస్తే మాత్రము సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎస్ గైస్, ఈరోజు అయితే మనము Q81 మైక్ని అయితే రివ్యూ చేయబోతున్నాము. సో దీన్ని ఎలా సెటప్ చేసుకోవాలి అండ్ దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఇది ఎలా పర్ఫామ్ చేస్తుంది అనే విషయాల గురించి మనం క్లియర్గా తెలుసుకుందాము. సో ఇది Q81 వైర్లెస్ మైక్రోఫోన్స్ అనమాట. ఇది ఒక రిసీవరు, 2 మైక్లు అయితే దీనిలో రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించింది మనం చూద్దాము. ఇది చూడండి, సి టైప్ అయితే మనం దీనికి యూజ్ చేయాల్సి వస్తుంది. సి టైప్కి సంబంధించింది. దాంతోపాటుగా చూసుకుంటే వైర్లెస్ కనెక్షను ప్లస్ నాయిస్ రిడక్షను, ఈకో, వాల్యూమ్ కంట్రోల్. డైరెక్ట్ ఓపెన్ చేద్దాం. ఎస్ గైస్, బాక్స్ ఓపెన్ చేస్తే ఈ రకంగా అయితే బాక్స్ కనబడుతూ ఉంటుంది. సో ఇది ఒకటి ఇచ్చినారు. దీంతో పాటుగా మనకి క్లిప్స్, ఇప్పుడు దీన్ని మనం పాకెట్కి పెట్టుకోవాలనుకున్నా కానీ, లేకపోతే ప్యాంట్కి పెట్టుకోవాలన్నా, పెట్టుకోవడానికి ఒక 2 క్లిప్స్ అయితే ఇచ్చారు. ఇది ఒకటి. దీంతో పాటుగా ఇంకొక క్లిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది ఒక క్లిప్పు. సో దీన్ని ఓపెన్ చేస్తే లోపల మనకు ఇలా చూడండి ఈ టైప్లో ఉంటుంది. చూసుకుంటే ఒక రిసీవరు, 2 మైక్స్ అనేది దీని లోపల ఉంటాయి. సో చూసుకుంటే రిసీవరు ఈ రకంగా ఉంటుంది. సో చూడండి, ఇది 2 మైక్స్ కాబట్టి ఇక్కడ మనకి మెన్షన్ చేసి చూపిస్తున్నారు. చూడండి 2 టైప్స్ ఉంది. అండ్ దీనికి సంబంధించిన USB ఛార్జింగ్ కేబుల్ ఇక్కడ మనకు పోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఇది ఇలా ఉంటుంది. సో దీన్ని పక్కన పెట్టేసుకుంటే లోపల 2 మైక్స్ ఉంటాయి. సో మైక్స్ వచ్చేసి చూడండి గైస్, ఈ రకంగా ఉంటుంది మైక్. ఇది వచ్చేసి దాని పవర్ ఆన్, పవర్ ఆఫ్ బటన్. దాంతోపాటుగా నాయిస్ క్యాన్సిలేషన్ చేయడానికి కూడా ఇదే బటన్ని మనము యూజ్ చేస్తాం. అది ఎలాగనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొబైల్ తీసుకున్నాను ఒకటి. మొబైల్కి ఫస్ట్ రిసీవర్ని కనెక్ట్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు రిసీవర్ కనెక్ట్ చేస్తావో నీకు ఇక్కడ బ్లూ కలర్ లైట్ అయితే నీకు పాపప్ అవుతుంది. సో అప్పుడు రిసీవర్ రెడీగా ఉందన్నమాట. సో అప్పుడు రిసీవర్ అలా పెట్టుకొని నెక్స్ట్, సో ఇప్పుడు మైక్ ఆఫ్లో ఉంది. రిసీవర్ ఇలా మనం కనెక్ట్ అయింది కాబట్టి మైక్ ఆఫ్ ఉంది. సో ఎప్పుడైతే నువ్వు బటన్ని ప్రెస్ చేసినప్పుడు నీకు ఇక్కడ బ్లూ కలర్ లైట్ వస్తుంది. అప్పుడు మైక్ అనేది ఆన్ అవుతుంది. సో మైక్ ఆన్ అయిన తర్వాత దీనికి ఉండిన ఏదైతే మ్యాగ్నెట్ ఉంటుందో మ్యాగ్నెట్ తీసుకొని, ఎస్ గైస్, సో మనం మొబైల్కి రిసీవర్ని అయితే కనెక్ట్ చేస్తాము. ఇప్పుడు రిసీవర్ కనెక్ట్ చేసిన తర్వాత ఏదైతే మొబైల్కి మనం రిసీవర్ కనెక్ట్ చేస్తామో అదే మొబైల్కి మనం మైక్ అయితే యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మైక్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. మైక్ అయితే ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు మాట్లాడుతున్న ఈ వాయిస్ ఏదైతే ఉందో నేను ఈ మైక్ ద్వారా మాట్లాడుతున్న వాయిస్ ఇది. సో ఇందులో కూడా 2 టైప్స్ ఉంది కదా. ఒకటి వచ్చేసి మనకు నార్మల్ మైక్, ఇప్పుడు నేను హాల్లో ఉండి మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు ఆల్మోస్ట్ నాకు తెలిసి రీసౌండ్ రావచ్చు మీకు. సో ఇప్పుడు నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి చూస్తాను, వాయిస్ డిఫరెన్సెస్ ఏముంటుందనేది మనం ఐడెంటిఫై చేద్దాము.
చూడండి, ఇక్కడ మళ్ళీ బటన్ని ఒకసారి ప్రెస్ చేసినామంటే రెడ్ కలర్ సింబల్ వస్తుంది. ఈ రెడ్ కలర్ సింబల్ వచ్చిందంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయిందనమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, ఆటోమేటిక్గా అది నాయిస్ క్యాన్సిలేషన్కి అనేది కన్వర్ట్ అయితే జరగడం అవుతుంది. సో ఇప్పుడు మీరే ఒకసారి చెక్ చేసుకోండి వాయిస్ డిఫరెన్సెస్ ఏముందని చెప్పేసి. సో ఇది కంప్లీట్ వీడియో. అండ్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, ఈ వీడియో మీకు ఏమైనా కొంచెమైనా హెల్ప్ అయ్యి ఉంటే డెఫినెట్గా ఒక లైక్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి వీడియోస్ తీసుకురావడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను. అండ్ నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ.